నమస్తే. ఇవాల్టి వార్తలకి స్వాగతం. నేను హ్యాండ్ కప్ అని చెప్పినా కూడా నా మీద కనికరం చూపించలేదు. వరంగల్ అందాల బామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు. మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వచ్చాము. మమ్మల్ని కోటీశ్వరులు కాదు బ్రతకనివ్వకుండా చేస్తున్నారు. మా అడ్డాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండేలా చేయండి. హన్మకొండ నుంచి వచ్చారు. సుబేదార్ నుండి వచ్చినాము. హ్యాండిక్యాప్ ఉన్నా కానీ వాళ్ళకి ఇంత కనికరం లేదు. తీసి పడేస్తాం. వాళ్ళు నల్ల ఆంగిలు వేసుకొని వస్తారు మున్సిపాలిటీ నుండి. వాళ్ళు బండ్లు వేసుకొని అంతా గుంజి పడేసిన. ఆయన 2-3 సార్లు గుంజి పడేసినా మేమేం సపోర్ట్ చేయలేదు. ఈసారి అయితే ఊకోలేమని ఇక్కడ దానికి వచ్చినాం. మాకు న్యాయం జరుగుతలేదు. ఎవరు న్యాయం చేస్తలేదు. అంటే మీకోసం రేవంత్ రెడ్డి ఒక మాకు ఎవరి ఆశితున్న మొదలు మాకు గవర్నమెంట్ సొమ్మే చిందుతలేదు. ఇంకా ఆయన ఏం చేస్తాడు మాకు ఇప్పుడు? ఆయన ఏం చేయగలుగుతాడు? మేము రెక్కలతో మేము బతుకుతున్నాం. సుధా బతకొద్దు అన్నట్టు రోడ్డు మీద బతకనిస్తలేరు. స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కలిసే ప్రయత్నం చేశారు. మేము ఇనే భాస్కర్ సార్ అన్న దగ్గరికి పోయినాకనే కొంచెం మాకు అప్పుడు మాట్లాడిండు. అప్పుడు నుండే కొంచెం మాకు ధైర్యం వచ్చింది. ఆ పనులలో జోలికి వెళ్ళవద్దు, ఫుట్పాత్ మీద ఎవరు బతారో అట్లనే ఉండనియాలి, తీయవద్దు అన్నట్టుగా మాట్లాడితేనే మేము సార్ ఇప్పుడు అన్న దగ్గర వేరే పని చేసుకోలేదు, ఏం పని చేయలేము. అట్లా సుధా బతలాడినాం మేము. అప్పుడు అట్లా సుధా బతలాడినా కూరగాయలు అమ్మే డబ్బా పోయింది, అన్ని పోయినాయి. అన్ని ఇక పరిస్థితి ఏంటిదంటే ఇప్పుడు మాకు న్యాయం జరగాలనే కదా ఇక్కడ దానికి వచ్చినాం. మేము వరంగల్ నుండి ఇక్కడ దానికి వచ్చింది. ఏ డబ్బులు చేయలేదు. అవే 4,000 వస్తున్నాయి. ఏం వస్తలేవు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? మేము రేవంత్ రెడ్డికి ఏం చేస్తాం సార్? మా రెక్కలు మేము అమ్ముకుంటా అంటేనే అమ్మనియకుండా ఇంట్లో కూర్చొని తినంటే ఆయన మాకు ఏమైనా చేసి పెడతాడా? అంతే కదా. మాకేడ కోటీశ్వరం ఉన్నోళ్ళకి బతకనియకుండా మాకు చేస్తా అంటే ఇంకా కోటీశ్వరాలు ఎక్కడ చేస్తారు? కిరాయి కుండి బతుకుతున్నాం. పిల్లలు మంచిగా ఉండరు, హెల్త్ బాగలేదు, నా భర్త లేడు. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ భవన్కి రావడానికి మాకు కాంగ్రెస్ ఆఫీసు చాలా ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసులో పోవడం, ప్రజలు పోవడము ఒక ఎత్తు, కానీ ప్రతిపక్షంలో ఉన్న ఆఫీస్కి వచ్చారు మీరు. కాబట్టి దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో, మా బండ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడనే మా అడ్డలు ఏడు ఉన్నాయో అన్నే ఉండనియాలి, తీయకుండా అది ఒకటి మాకు బతికేటట్టు చేయండి.